ఒక నెలలోనే 450 కోట్లు సంపాదించాలంటే నిజంగా ఇట్స్ నాట్ ఏ జోక్. రామేశ్వరం టెంపుల్కి వచ్చినట్టుంది అట్మాస్ఫియర్ అయితే. Trust me, we are doing good, and you know, you can see the response of my customers. ఒకరే వెంకట్కో సామెత ఉండదు, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. కానీ అదే పేరు పెట్టుకొని కొన్ని కోట్లు సంపాదించిన రామేశ్వరం కెఫేకి వచ్చేసినాం. కెఫే అయితే చూసేసిన రామేశ్వరం, మన శనేశ్వరం ఎక్కడ అనుకుంటున్నారు? సో నా శనేశ్వరుడు వచ్చేసిండు. జబర్దస్త్ శ్రీ అన్న చెమ్మక్ చంద్ర టీంలో లేడీ గెటప్ వేసినా. చెమ్మక్ చంద్ర టీంలో లేడీ గెటప్ వేసినా అన్నా, ఏమనుకోకే జరా. శనేశ్వర్ అన్న ఏ కాదు, ఏ కాదన్నా శనేశ్వర్ కాదు, మా జబర్దస్త్ శ్రీ అన్న ఇవాళ నా కోసం వచ్చిండు. కొంచెం చిన్న ట్రీట్ ఇస్తున్నాం అన్నకి, అవునా నిజమా? చూద్దాం ఇవాళ ట్రీట్ ఎట్లుంటుంది, ఏం కథనో. ఇవాళ మొత్తం ధూమ్ధామ్ చేద్దాం మన అన్నతోని. మాట్లాడన్నా ఏదో ఒకటి. ఏం మాట్లాడుతావు? నన్ను శనియాన్ని ఓల్ చేసిండు ఇంకా అంటే అది రామేశ్వరం దేవుని పేరు తీసేసి శనేశ్వరి పేరు పెట్టేసిండు. కానీ ఒక మాట చెప్పాలి దోస్తులు, మన అన్న బాయ్ గెటప్ కన్నా లేడీ గెటప్లో సెక్సీ ఉంటాడు. వీళ్ళు ఏముందిరా సెక్స్ అపీలు? మరి ఇప్పుడేమో బాయ్ గెటప్లో వచ్చిండు అన్న. కాదన్నా మరి లేడీ గెటప్లో వేసినప్పుడు ఫుల్ ఆటు ఉంటావు. నాలాంటి ఎవరి మీద పడతారనే లేడీ గెటప్లు మానేస్తా. పొట్టోడికి దోలు తీరిపోయింది. అయ్యా అదే అంటావా? సరే అన్న, మరి ఇవాళ అయితే రామేశ్వరం కెఫే వచ్చినాం. ఏం తింటావు అన్న? ఏం తిందాం, ఏం చేద్దాం? తినడం పక్కన పెడితే కానీ రామేశ్వరం పేరు పెట్టుకున్నాం నిజంగా తోపురాబాయ్. ఎందుకు చెప్పాలన్నా, ఒక నెలలోనే 450 కోట్లు సంపాదించాలంటే నిజంగా ఇట్స్ నాట్ ఏ జోక్. కానీ ఇది మాక్సిమం ఫేమస్ ఎక్కడంటే దోస్తులు బెంగళూరులో ఫేమస్ అయ్యింది, మాదాపూర్లో లొకేట్ చేసినారు, హైదరాబాద్లో కూడా వచ్చేసింది. బెంగళూరులో 10/10 చిన్న మన ఏంటంటే ఒక బండి లాంటి ప్లేస్ని పెట్టి అంత సంపాదించి దాన్ని ఇంకా వరల్డ్ వైడ్గా ఫేమస్ చేసిరు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా బ్రాంచ్ పెట్టిరు. మాదాపూర్లో ఉన్నాం మనం ఇప్పుడు. అంతేనా? అంతే అన్న. చెప్పన్నా పర్లేదు. సో మరి ఆ టేస్ట్ ఎట్లుంటుంది అసలు? నిజంగా అంత అయిపోక అసలు పడతా కాదా? ఇవాళ మా శ్రీ అనే చెప్తాడు, మీరు ఉండరు. కానీ మేము తింటా ఉంటాం, మీరు చూస్తూ ఉండుర్రి. మేము తిని ఎంజాయ్ చేస్తాం, మీరు చూసి ఎంజాయ్ చేయరు. అట్లనే టేస్ట్ కూడా ఇద్దరం కలిసే చెప్తాం. ఆడొక్కడే కాదు, ఆడ తిండిపోతూ నేను తిరుగుపోతూ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ చలో. వర్త్ అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఏం తింటావు అన్న? రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదు సామెతడు ఎట్లా చెప్పిడో కానీ నిజంగా రామేశ్వరం గుడికి వచ్చినట్టే ఉంది, ఏదో టిఫిన్ సెంటర్కి వచ్చినట్టు లేదు. వస్తే ఏడుకొండల స్వామి దర్శనం ఇచ్చాడు. చూడు దండం పెట్టుకో. మేము నిజంగా అసలు అంటే అక్కడ పేరు తీసుకొని ఇక్కడ వేరే వాళ్ళు బ్రాంచ్ పెట్టారేమో అనుకున్నాము, కానీ మీరు ఇక్కడ స్వయంగా హైదరాబాద్లో పెట్టారని మాకు నిజంగా షాక్గా ఉంది. నైస్ టు మీట్ యూ సార్. మై నేమ్ ఇస్ శ్రీ. ఐఎమ్ ఏ యాక్టర్. ఈజ్ మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
హైదరాబాద్లో చేలా మేకని ముద్దుగా తినిపిస్తామని వచ్చామన్నమాట. ఓకే. సో హైదరాబాద్ అంటే మాకు చాలా స్పెషల్ అండి. ఎలా అంటే నా ఫ్రెండ్స్తో ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఐ లైక్ మా రియలీ ఐ లైక్ బాహుబలి. మా రాజమౌళి గారు వాళ్ళు ఏం చేస్తారో ఆ రేంజ్లో చేస్తారనమాట. ఆ ఒక ఇంటెన్షన్లో ఈ సెటప్ అనమాట. బేసిక్లీ లైక్ అలాంగ్ విత్ ద ఫుడ్ ది థీమ్ షుడ్ స్పీక్ అని అనమాట. రామేశ్వరం ఇట్స్ ఎ టెంపుల్. అలాగ అనుకుంటా వాట్ వీఆర్ థింకింగ్ హైదరాబాద్కి ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటా ఉంటుంది. ఎలాంటి హైదరాబాద్ ఈస్ వెరీ రిచ్ సిటీ, రిచ్ విత్ లైక్ కల్చర్ and the kind of love Hyderabad will give tremendous, and the spice level also next level anamata. So whatever like we'll get from Hyderabad, it is next level. So దానికోసమే ఈ సెటప్ అనమాట. లేదు నిజంగా ఒక రామేశ్వరం టెంపుల్కి వచ్చినట్టు ఉంది అట్మాస్ఫియర్ అయితే. నిజంగా టెంపుల్ వెంకటేశ్వర స్వామి కూడా అవునండి, మొత్తం టోటల్ ఒక గుడిలోకి వచ్చినట్టుంది ఆ ఫీల్ అయితే. చాలా పీస్ఫుల్ అండ్ స్మెల్ కూడా అదిరిపోయింది. ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తాను అయితే. లడ్డుగాడు నువ్వేమంటావు? సో నార్మల్గా బెంగళూరులో మనకి వెబ్సైట్లలో యూట్యూబ్లలో చూసినాము 4.3 crore జనరేట్ చేసినారు ఒక చిన్న కెఫే అని చెప్పారు. హెడ్లైన్స్ చూస్తున్నాము. సో అది నిజంగా మంత్లీ ఎవ్రీ మంత్ ఉంటుందా లేకపోతే ఒకటే మంత్ అట్లా వచ్చి ఏమైనా అయిపించారా? I don't want to discuss the numbers, but that is not the truth at all. ఓకే. చిన్న అవుట్లెట్ అండి, అదంతా చేసేదానికి ఛాన్స్ లేదు. ఇట్స్ లైక్ వర్డ్స్ అలాగే వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తే మీరు ఇంకోటి చెప్పారు అనమాట. జస్ట్ లైక్ దట్ ఇట్ వెంట్ అవే వైరల్. అదర్వైజ్ వీఆర్ డూయింగ్ గుడ్ అండ్ మోర్ దెన్ దట్ మై కస్టమర్స్ ఆర్ హ్యాపీ. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. డబ్బులు ఏంటండి ఈరోజు వస్తుంది రేపు పోతుంది అనమాట. See, my each and every customer should be happy for what I am serving. Yes. As long as if I am done that, yes, I have done some kind of justice. సో నిజం కాదంటారా 4.5 crores అనేది? లేదండి, no, that is not true. No, with single outlet generating that much, impossible. No. సో అట్మాస్ఫియర్ మీరు అనుకున్న దాన్ని బట్టి ఎంత ఉంటుంది ఒరిజినల్గా అయితే? I really don't want to say numbers, but trust me, we are doing good, and you can see the response of my customers. సో And as I- ఏం అంత ఫేమస్ అయింది? And as I was promising you all, we are here to give the best out of best South Indian food. ఓకే. See, Rameshwaram is not belongs to any one particular state. Rameshwaram belongs to the south of India. Yes. Yeah. So that each state in our especially in south has different spice buds anamata. So Karnataka will say something, Andhra, Telangana will say something, and Kerala will say some story, Tamil Nadu will say some story. So clubbing together all states, we want to say Rameshwaram. So you can see in our place the different culture, yes. So that is what the food is all about. Our culture. Basically, we are here to represent our culture. That is the South Indian culture. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు రాజమౌళి గారు మీకు చాలా ఇష్టం, బాహుబలి సినిమా చాలా ఇష్టం. సో ఆ సినిమా సెట్ చేయడానికి ఇన్స్పిరేషన్ అంటారు. సో అలాగే మా హైదరాబాద్లో మీకు ఏది ఇష్టం బాగా, సినిమాలు కానీ ఫుడ్ కానీ? మూవీస్ అంటే క్రేజీ అండి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ నెవర్ మిస్ రాజమౌళి గారి మూవీ కానీ త్రివిక్రమ్ గారి మూవీ కానీ. లైక్ ఈవెన్ ఐఎమ్ క్రేజీ అబౌట్ ఆల్ దీస్ పీపుల్. And more than that, like the biryani. I am a vegetarian, but I eat egg. So I like egg biryanis, especially Spice Avenue egg biryani I like a lot. Okay. So Hyderabad biryani, yeah. If you go to each and every hotel in Hyderabad, it has got different story to tell. Yes. And that's the beauty of Hyderabad is. And ఒక్కొక్కరు ఒక్కొక్క అవుట్లెట్లో ఒక్కొక్క ఫ్లేవర్ అనమాట. ఫ్లేవర్స్ ఉంటాయి. ఏ అవుట్లెట్ కావాలి ఫ్లేవర్స్. ఇప్పుడు ఏ రెస్టారెంట్ ఇప్పుడు బావచి తీసుకుంటే వేరే వేరే స్టైల్ అది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అవర్ కల్చర్. ఇప్పుడు నేను మీ ఇంటికి భోజనం వస్తే ఒక రకం ఉంటుంది, అదే వీళ్ళింటికి వెళ్తే ఇంకొక రకం ఉంటుంది. అదేలా స్పైసెస్ ఆర్ ద సేమ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కల్చర్. ద మేకింగ్, ద మిక్సింగ్, the love what we show to our customer, that is what it is.
సార్ నేనేం విన్నా అంటే మీరు బేసికల్ గా మీకు ఫుడ్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది అండ్ మీరు ఒక చెఫ్ అని కూడా విన్నా, నిజమేనా అది? చెఫ్ కాదు, బట్ ఐ నో హౌ టు టేక్ వర్క్ అనమాట. సో ఐఎమ్ జస్ట్ ఎ కెటలిస్ట్. కాకపోతే నా టీము వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో సేమ్ టీమ్ ఉందా సార్? అంటే బెంగళూరులో ఏ చెఫ్స్ ఉన్నారో ఇక్కడ కూడా అదే చెఫ్స్ మెయింటైన్ చేసినారా, లేకపోతే వేరే చెఫ్స్ ఏమైనా అంటే ఫ్లేవర్స్ ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా? లేదండి. See what we do is, before opening any outlet, 6 months ముందే మేము అందరం రిక్రూట్ చేసుకుంటాం అనమాట. ఓకే, రిక్రూట్ చేసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఎగ్జిస్టింగ్ అవుట్లెట్స్ ఉంటుంది కదా, అక్కడ పోయి ట్రైనింగ్ తీసుకొని దెన్ అగైన్ దట్ ఈస్ ద టైం వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటారు, మేము వాళ్ళని అర్థం చేసుకుంటాం అనమాట. దట్ టైమ్ దే లర్న్ ఎగ్జాక్ట్లీ అవర్ కల్చర్, వాట్ ఇట్ ఈస్, వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ థింకింగ్ ఆఫ్ టు సర్వ్ టు అవర్ కస్టమర్. సో irrespective of wherever they worked earlier, they'll come and train with us. Then after that we'll come and launch wherever you want it to. సో సార్ ఇప్పుడు మీరే చెప్పండి, ఇక్కడ మేము ఏం టేస్ట్ చేస్తే బాగుంటుంది? నన్ను అడిగితే మీరు అందరూ ఒకసారి ఒక్కొక్క రౌండ్ అన్ని కొట్టేయండి. సార్ కొట్టే సరిపోదు, అన్ని కొట్టేయాలంటే చూస్తే అలా లేదు కానీ చూస్తే బాహుబలి 3 అంతేనా? కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. We start with dosas, we start with idli, and then sometime we'll start even pongal also. Evening snacks will come. Okay. So try your upma, kesari bath, and the బట్ ఫేమస్ ఇస్ ఘీ కారం దోశ. ghee. It is not ghee karam dosa, it's a ghee pudi dosa. పొడి దోశ. Pudi, ఓకే. yeah, it's a chutney pudi, మా గ్రానీ ఇప్పుడు మా అమ్మమ్మ గాని మీ అమ్మమ్మ, that's a pudi what we used to cook at, prepare at home. ఇప్పుడు even the pudi at Hyderabad also something different. Yes. అన్నంతో కలుపుకొని గీ వేసుకొని తింటారు అనమాట. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ పుడి. Yes. So add on to the dosa, that is one type of pudi. It's a different pudi and different culture, as I was telling you. So these are all our ancient, like మన culture. మన culture ఇది. అవును. Yes. So that is what we are trying to bring through Rameshwaram Cafe. ఓకే, మీరు చెప్పండి ఒక 3 ఫేవరెట్. నేను ఇప్పుడు టేస్ట్ చేద్దాం. Now we have to eat something, means you tell 3 types. Yeah, you should Famous. try our ghee pudi dosa. Ghee pudi dosa. Then again pudi idli you should try. Then again button idli also you should try. Okay. అలాంటి చెప్పబోతే మొత్తం ఉందండి. All at least you tell me. Yeah. Puri. I like Yeah, it. then you can have your puri with kurma. It is amazing. You should try that also. And even we do have different flavored rices. It can be lemon rice, mango rice, even puliyogara కావచ్చు, మా బిసిగోడాబాద్ కావచ్చు, even ven pongal. అలాంటి చెప్పుకొని పోతే we have wonderful variety of rices. And we do have Annalakshmi. The meal called Annalakshmi, where we serve on a ఆకులో అన్ని like the meal we going to serve in a leaf. Okay, all types of curries and rice. అవునండి, ప్రాపర్ మీల్ అది. దట్ విల్ కాల్ ఇట్ as Annalakshmi. Nice name. యా. సో బేసిక్లీ అండి ఇవన్నీ ప్రసాదమే, భగవంతుడి ప్రసాదమే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎంటర్ అయినాగానే మాకు నిజంగా అట్లా గుళ్ళోకి వచ్చినామా, అలా టిఫిన్ సెంటర్కి వచ్చినామా, అసలు అర్థం కాలే, ఒక కెఫేకి వచ్చినామా అని నాకు నిజంగా మైండ్ వెళ్ళిపోయింది. సో చూసిన తర్వాత ఇంకోటి మిమ్మల్ని కలవడం ఇంకా అది అసలు మేము అనుకోలేదు మిమ్మల్ని కలుస్తామని అనుకోలేదు. చేయలేదు. సో మేము నార్మల్గా ఏమనుకున్నాం అంటే, నార్మల్గా బయట మొత్తం ఫేమస్ అయిన కెఫేస్ ఏమున్నా ఫ్రాంచైజ్ ఇచ్చేస్తున్నారు, సో వన్ ఆఫ్ ద నెంబర్ విల్ బి హ్యాండిలింగ్ దిస్ అని అనుకున్నాం. కానీ మీరే స్వయంగా వచ్చి లాంచ్ చేసి మీరే జనాలకు పంచుతారు అనుకోలేదు. We will start involving from the brick foundation to for everything. And even అక్కడ హౌస్ కీపింగ్ లేదంటే అక్కడ పోయి పనిచేస్తాం అనమాట. సో we involve that much. ఓకే. This is what my like ఏంటంటే మా బతికే ఎంతండి. We love this. We really love what we are doing, and what I can say, everything about Rameshwaram Cafe. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ గాడ్ మచ్. బ్లెస్సింగ్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మీరు ఎగ్జాంపుల్. రామేశ్వరం అనే నేమ్ గాడ్ నేమ్. దానిలో that is one thing, 1%. 99% is your the intention of doing, the purpose ఏంటి, then again the vision, exactly what I meant to say. మేము చేసే పని బాగుంటే అన్ని బాగా అవుతుంది అనమాట. సో I don't believe in luck, I believe in making the proving it, what exactly we are thinking to deliver. సార్ మీకు తెలుగు ఇంకా ఇంత బాగా మాట్లాడుతున్నారు అంటే మీరు బేసికల్ గా అక్కడ నేర్చుకున్నారా, లేకపోతే ఎవరితో మాట్లాడి అలా వచ్చింది? లేదు, నేను చెప్పాను కదా, సో ఐ వాచ్ మోస్ట్ ఆఫ్ ది తెలుగు మూవీస్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, చరణ్ కావచ్చు.
మా అల్లు అర్జున్ కావచ్చు, తగ్గేదే లేదు అలా. ఈవెన్ వి ఆల్సో నా మన తగ్గేదే లేదు. సారీ అది కూడా రామేశ్వరం కేఫ్ కూడా తగ్గేదేలే. అంతే మరి. సో మామూలుగా అయితే అందరూ తెలుగు వాళ్ళతో మాట్లాడి తెలుగు నేర్చుకుంటారు, కానీ సార్, తెలుగు movies సినిమా చూసుకొని- చూసి తెలుగు నేర్చుకున్నారంటే వండర్ సార్, సూపర్ అసలు. థ్యాంక్ యూ. సో ఏం చేద్దామా, We'll have fun. యా ఏం చేసుకుంటూ Thank మాట్లాడదాం. you, sir. Thank you very థ్యాంక్ యూ much. సో మచ్ గైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ సార్ అండ్ నైస్ టు మీట్ యూ. సేమ్ హియర్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి నేను యాక్చువల్లీ. లేదు అంత పెద్ద మాట్లాడదు కానీ we're all friends. థ్యాంక్ యూ. సో మేము టేస్ట్ చేసి మా రివ్యూ యా ప్లీజ్, ఇట్స్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ. సో ఇక శ్రీ అన్న దుమ్ము దులపాలి అలా ఇప్పుడే. చెప్పు శ్రీ అన్న, ఎట్లా ఏం కథ ఏంది? సో మేము అతన్ని కలిసిన తర్వాత రాఘవేంద్రరావు గారు ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆయన మా కోసం స్పెషల్గా ఒక 4 ఐటమ్లు అయితే ఇచ్చిండు. మీరు తిని ఎంజాయ్ చేసి మీరు రివ్యూ ఇవ్వమని చెప్పిండు. ఏమంటావు? ఏమనేది ఏముందన్న, వేస్తూనే ఉన్నా నేను. సో ఇక్కడ ఉంది ఇది గీ కారం గీ ఇడ్లీ. కారం గీ ఇడ్లీ. పొడి గీ పొడి గీ పొడి ఇడ్లీ, గీ దోశ, గీ పొడి దోశ, పొడి దోశ, పూరి పూరి కుర్మా. సో ఈ 3 ఐటమ్స్ ఉన్నాయి. ఇంకో ఐటమ్ కూడా వస్తుంది మనకి స్పెషల్గా. సో ఇలా పోయి టేస్ట్ చేద్దామా మరి? నువ్వు టేస్ట్ చేయి అన్న, నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు ఇప్పుడు ముఖ్య రివ్యూయర్ ఇప్పుడు మాకు ఫుడ్కి. నేను కూడా మంచి ఫుడీనే. మంచి తింటా అన్న కూడా కనిపించడు కానీ నేను కొంచెం తింటా. ఇట్లా అయితే అన్న జంబో ప్యాక్ జూనియర్ ఎన్టీఆర్ గారు గుర్తుందా? అప్పట్లో జంబో ప్యాక్ తినేటోరు. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అట్లా తినేటోడు అన్న కూడా, కానీ ఈ మధ్య తినట్లేదు. మరి ఎందుకు తింటారో అర్థం కాదు. కానీ Actually, ఎంత కొంచెం తిన్నా అంత లావు అవుతారు, ఎక్కువ తిన్నా లావు కారని అన్నారు. అందుకే నేను కూడా స్టార్ట్ చేసిన తినడు. అది కొంచెం బ్లడ్లు ఉంటుంది, ఒకటి వంశపారపరంగా ఉంటుంది. అట్లనే మా లడ్డుగాని కూడా ఏదో ఉండే ఉంటుంది. నీకున్నదే నాకున్నది. అందుకని అట్లా ఉన్నాడు. ఏం లేదన్న, నేను జంబో ప్యాక్లు అయితే తినాను, కానీ మధ్యాహ్నం మాత్రం ఫుల్గా తింటా. నైట్ ఏం తినను, పొద్దున టిఫిన్ చేయను. అందుకే ఇలా మెయింటైన్ చేస్తున్నా. మీరు కూడా హెల్తీగా ఉండాలనుకుంటే ఒక మధ్యాహ్నం కూడా దంచి కొట్టుంది. లడ్డుగా లెక్క గారు కానీ నా లెక్క స్లిమ్గా అయితే ఉంటారు. సో టేస్ట్ చేసిస్తున్నాను నేను. ఫస్ట్ అయితే గీ పొడి ఇడ్లీ ఫర్ యూ అండ్ మీ, యూ ఆల్సో ఈట్. సో ఎట్లుందన్న? అవి రామేశ్వరం నోట్లు వేసుకుంటే కరిగిపోయింది. హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎన్నో చోట్ల ఇడ్లీలు తిన్నా కానీ ఈ టేస్ట్ అయితే లేదు. సూపర్, నిజంగా అద్భుతం, అదిరిపోయింది. ఇక స్పెషల్గా మన కోసం స్వీట్ కూడా వచ్చింది. సార్ దిస్ ఇస్ వాట్ నేమ్? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. పులిహోర. సో అన్న మన తెలుగులో అయితే మనం దీని అయితే పులిహోర అంటాం. పులిహోర అన్న భాషలో పులిహోర. అది ఏదో ఒకటి టేస్ట్ గురించి చెప్దాం. నువ్వు కానీ అది సిరియన్న ఇవాళ మనము సిరియన్న నువ్వు గమనించినావా? చూసినావా ఏం యూజ్ చేస్తున్నారో? ఇవి పేపర్ ప్లేట్స్ కాదు, మామూలుగా ఇదైతే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వాడి హెల్త్లు ఖరాబ్ చేసుకొని, క్యాన్సర్లు తెచ్చుకొని, కిడ్నీలు ఖరాబ్ చేసుకొని ఏడ వాడేస్తే ఆడ అది ప్లాస్టిక్ తొందరగా కరిగిపోదు అంటారు కదా. సో వీళ్ళు కూడా ఏంటంటే నేచర్ని ఇచ్చేయాలి కాబట్టి వీళ్ళ షుగర్ క్యాండీ అదే ఏమిటండి మీరు మాట్లాడేది? మన షుగర్ క్యాండీ కాదన్న, షుగర్ గేనో క్యాండీనో ఏదో ఇంగ్లీష్ దాన్ని ఏమంటారు, చెరుకు కట్టే. జ్యూస్ తీసిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా, వేస్టేజ్ తీసుకుపోయి ఇట్లా ప్లేట్లు తయారు చేస్తారు అనమాట. అంతేనా? అంతే అన్న. ఓకే, సూపర్, బాగా చెప్పినావు. సరే మనం ఫటాఫటా టేస్ట్ చేద్దాం మరి. సో ఇడ్లీ ఎట్లుందో చెప్పలే అన్న. ఇందాక చెప్పినా కదా, చెప్పినా అనుకుంటా. హైదరాబాద్లో చాలా చోట్ల ఇడ్లీ తిన్నా కానీ ఇంత టేస్ట్గా
ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయింది. అంటే అది పొడి, అంటే అన్న, ఘీ పొడి. ఆ పొడి నార్మల్గా- ఏదైతే ఉందో చాలా డిఫరెంట్ గా ఉంది. ఇడ్లే కాకుండా దోశ కూడా చూస్తే ఇది ఇంత తిక్కుంది. ఇంత తిక్కున్నా ఇంత క్రంచీగా వచ్చింది చూసావు అన్న. అన్నా నేను టేస్ట్ చేస్తున్నా, నువ్వు చెప్పు. ఏంటి నేను అన్న? వింటున్నా చెప్పు. సిరి అన్న తిన్నీకి వచ్చినట్టుండు అన్న. రివ్యూ ఇవ్వాలని చెప్పు ఫస్ట్. రివ్యూ ఇవ్వండి అన్న ఫస్ట్. ఇంత ఐటమ్స్, ఇంత మంచి స్మెల్ వస్తుంటే తినకుండా ఎవరైనా ఆగుతాడా? చెప్పు మీ దోస్తులు చెప్పు. మా రోజులు అర్థం చేసుకుంటారు. నిజంగా అన్న చాలా డిఫరెంట్ ఉంది కదా, ఫ్లేవర్స్ చాలా డిఫరెంట్ ఉంది. మామూలుగా అయితే ఎక్కడైనా తిన్నప్పుడు ఇంకా చాలా ఎక్కువ తినలేము అనిపిస్తుంది, కానీ ఇంకా కాదు. చూస్తుంటే ఇంకా తీయర్రా. అమ్మ ఇంకా తీయర్రా పోయి, ఇంకా తీసుకురా పోయి అంటే ఆ ఫీలింగ్ వస్తుంది నాకైతే. టేస్ట్ అంత బాగుంది అనమాట. దోశ కూడా అదిరిపోయింది కదా. ఇదేంటి ఉప్మానా? మసాలా అన్న ఇది కుర్మా, మసాలా కుర్మా. సో నార్మల్గా బయట కూడా అదే ఇస్తారు, ఈయన డిఫరెంట్గా ఇచ్చిండు. కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది పుడి ఓరా. బా బాబా. సో నీకు ఫేవరెట్ అంటే పూరి అన్న పూరి తింటలేవు నువ్వు. అదే ఫస్ట్ నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్దాం అనుకున్నా. సో పుడి ఓడా ఎట్లుందన్న? పుడి ఓరా మనం ఏమంటారు పెద్ద పెద్ద గుళ్ళల్లో, లైక్ ఇప్పుడు రామేశ్వరం, తిరుపతి, అక్కడ మనకి పులిహోర ప్రసాదం లాగా పెడతారు కదా. సో ఆ ఫ్లేవర్ ఉంది ఇలా. సో రెగ్యులర్గా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఇద్దామని ఇలా మన శ్రీ అన్నను కూడా తీసుకొచ్చినాను. సో శ్రీ అన్న కాదు, ఇంకా చాలా మందిని నేను సెలబ్స్ అని అన్నాను. నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని కూడా నేను తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తుంటాం మీ అందరికీ. సో ఇదైతే లాస్ట్, దీన్ని మేము కుమ్మేస్తాం. అసలు మామూలుగా గుమ్మం. ఏమంటావు శ్రీ అన్న? అంతే. సో అప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబే అన్న కింద గంట కొట్టడం మర్చిపోకూరి అన్న. మీరు కూడా ఏదైనా మా ఆకలి రాజ్యం చిన్న పేజ్ గురించి చెప్పండి అన్న. ఆకలి రాజ్యం అంటే నాకు చాలా గుర్తొస్తాయి. నా లైఫ్లో నేను ఆకలికి ఎంత బాధపడ్డానో, ఆకలి కోసం ఎంత తిప్పాలు పడ్డానో చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో ఆకలి రాజ్యం పేరు పెట్టుకున్నందుకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. శ్రీ అన్న లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాయ్ చూసినావా? చాయ్ కాఫీ. నువ్వు చాయ్ తాగుతున్నావు, నేను కాఫీ తాగుతున్నా. రామేశ్వరం కేఫ్లో కాఫీ అదిరిపోద్దంట. అది మామూలుగా అయితే నేను కాఫీ తాగను ఎప్పుడు, బట్ ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. నిన్న డిఫరెంట్ కాఫీ నువ్వు తెప్పించుకున్నావు కరెక్టే అన్న, కానీ కాఫీ కన్నా టీ చాలా బాగుందంట నేను నిన్న. సో టేస్ట్ చేద్దాం ఏదైతే అది. నేను ఫస్ట్ కాఫీ టేస్ట్ చేస్తాను. కానీ చూసినావు అన్న డిఫరెంట్గా ఇచ్చినారు వీళ్ళు. సాసర్ నార్మల్గా మన దగ్గర సాసర్ యాక్చువల్లీ మన ఏమంటారు సౌత్ స్టైల్, లైక్ తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక, కేరళ అటు సైడ్ అంతా ఇలాగే ఉంటాయి. తిన్న తర్వాత ఇది తాగితే కూడా అందులో మిక్స్ అయిపోతుంది. అంటే సింపుల్ థింగ్, మొత్తం ఆర్గానిక్ ఫుడ్ మెయింటైన్ చేస్తుంది నాకు తెలుసు. ప్యూర్ అండ్ హాజినిక్ చాలా. మస్ట్ ట్రై ఐటమ్స్ కాఫీ, టీ అండ్ ఘీ పొడి దోశ అండ్ ఘీ పొడి ఇడ్లీ మస్ట్ ట్రై ఐటమ్స్. సో మీ నోట్తో ఒక సబ్స్క్రైబ్ బటన్ ఒక్కటి కాదు, హలో వీన్ దోస్తులు, నా దోస్తులు అందరు కలిసి సబ్స్క్రైబ్ చేయర్రి, లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, కిందున్న గంటను కొట్టుర్రి. మా గంటను కాదు, కిందున్న గంట. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్.